ఈరోజు శ్రీహరి దేవాలయంకి వచ్చేసాను. టెంపుల్కి వస్తే చాలు మనసంతా పీస్ఫుల్గా మారిపోతుంది. ఏదో తెలియని సంతోషం మనసును చుట్టేస్తుంది. ఇక్కడ చూడండి, స్వామివారి పాదాలు పాము పడగ కింద స్వామివారి పాదాలని చాలా చక్కగా చేశారు కదా. ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది, చూసేద్దాం రండి. ఆ పైన చూడండి ఆంజనేయ స్వామి. ఈ టెంపుల్లో ఈ చుట్టూ పచ్చని చెట్లు హైలైట్. అసలు ఎంతో బాగున్నాయి. వ్యూ ఎంత బాగుందో కదా. కుండీని తామర పుష్పంలా చేసి అందులో తులసి మొక్కని పెంచారు. భలే చేశారు కదా. స్కై చూడండి ఎంత బాగుందో, అచ్చం పెయింటింగ్ లా ఉంది. కొంచెం ముందుకు వస్తే ఇది కళ్యాణ మండపం. ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా పెద్ద గుడి ఇది. ఇదంతా వెనక సైడ్ వ్యూ అన్నమాట. ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎలా పీల్చుకున్నా పరమాత్మ ఒక్కరే కదండి. ఇక్కడ ఈశ్వరుని గుడి కూడా ఉంది, చూసేద్దాం రండి. ఇక్కడ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఆ పక్కనే నాగేంద్రుని గుడి కూడా ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఈశ్వరుని గుడి ఉంది. ఇక స్వామిని దర్శించుకుందాం రండి. అసలు తిరునాళ్ళలో ఈ టపాసులే హైలైట్ అండి. అసలు నిద్రపోతున్న వాళ్ళని కూడా తక్కువని లెగొస్తాయి, నిద్రని కూడా పోగొట్టేస్తాయి. స్వామివారు సీతారామ లక్ష్మణులు ఆ గుర్రం చూడండి ఎలా వెళ్తుందో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం శ్రీహరి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ చూడండి, స్వామివారి పాదాలు పాము పడగ కింద స్వామివారి పాదాలని చాలా చక్కగా చేశారు కదా. ఈ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ పైన చూడండి ఆంజనేయ స్వామివారి వాహనం ఒంటెలు, అందుకే గుడి పైన ఒంటెల్ని చెక్కున్నారు. ఇక స్వామివారిని దర్శించుకుందాం రండి. ఈ విషయం చాలా మందికి తెలియదు, అందుకే ఇక్కడ ఒంటెని కూడా వాహనంగా ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి ఇక్కడ పర్వతాన్ని పట్టుకొని ఉన్నారు. స్వామి ఆంజనేయ స్వామి చుట్టూ భలే చేశారు కదా. ఎంత బాగుందో కదా. ఇక్కడ చాలా బాగా కట్టారు. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్దాం రండి. ఆ పైన మనకి రామ సీత లక్ష్మణులు కనిపిస్తున్నారు కదా. లోపల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారు. స్వామివారు ఈ టెంపుల్లో అసలు పచ్చని చెట్లే హైలైట్ అండి. ఇక్కడ చూసినా పచ్చని చెట్లు, పూల మొక్కలు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే లక్ష్మీదేవి గుడి కూడా ఉంది, వెళ్దాం రండి. ఇక్కడేమో పూల కుండీని లోటస్లా చేసి అందులో తులసి మొక్కల్ని వేశారు. చాలా బాగా చేశారు కదా. ఇందాక మనం ఆంజనేయ స్వామిని చూసాం కదా ముందు. ఇది వెనక సైడ్ వ్యూ అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి వెనక అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి పంచముఖాలతో ఉంటారు. చూడండి ఎంత పెద్ద గుడో. ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇదంతా గుడి. ఆ గోపురం ఉన్నది గర్భాలయము. మిగతా అంతా భక్తులు దర్శించుకునేందుకు లోపల చాలా బాగుంటుంది. స్వామివారి పక్కనే ఇక్కడ లక్ష్మీదేవి గుడి కూడా ఉంది, చూద్దాం రండి. లక్ష్మీదేవి గుడి పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది. లక్ష్మీదేవి గుడి చూద్దాం రండి. లక్ష్మీదేవి గుడి పక్కనే కళ్యాణ మండపం ఉంది. ఇదంతా టెంపుల్ వెనక సైడ్ వ్యూ. వావ్, రామచిలుక చూడండి ఇప్పుడే ఎగిరిపోయింది. కాసేపు ఉంటే బాగున్ను, వీడియో తీసుకునేదాన్ని. మార్నింగ్ ఇలా టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత విశాలంగా ఉందో. చుట్టూ పచ్చని చెట్లు, చాలా బాగుంది ఇక్కడ. ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎలా ఉన్నా పరమాత్మ ఒక్కరే కదండి. అందుకే ఇక్కడ రామాలయంలో ఈశ్వరుడు కూడా ఉన్నారు. ఈ పక్కనే ఇక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు. నాగేంద్ర స్వామి గుడి ముందు ఈశ్వరుని గుడి కూడా ఉంది. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నారు. పైన చూడండి శివలింగం, ఈశ్వరుడు, నందీశ్వరుడు. స్వామిని దర్శించుకున్నాం. ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఎన్ని పేర్లతో ఉన్నా పరమాత్మ ఒక్కరే కదండి. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి చాలా పచ్చని చెట్లు, పూల చెట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇది శంకు పూల చెట్టు, మల్లె చెట్టులాగా కట్ చేస్తున్నారు. ఇలా ఈరోజు మనం మార్నింగ్ దేవుని దర్శించుకున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. ఎంతో ప్రశాంతంగా, ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఈ చెట్లు మాత్రం హైలైట్. అసలు పచ్చని చెట్లు చాలా బాగున్నాయి. నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చేసింది.
ఇక్కడేమో ఈ పడగ కింద స్వామివారి పాదాలు మాత్రం హైలైట్ అసలు. అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా. ఆంజనేయ స్వామి వారి వాహనం ఒంటె అని చాలా మందికి తెలియదు. ఇక్కడ ఒంటెని కూడా వాహనంగా ప్రతిష్ఠించున్నారు. సో ఇలా ఈరోజు మనం స్వామిని దర్శించుకున్నాం. స్వామివారి తిరునాళ్ళు. ఈ తిరునాళ్ళలో ప్రతిరోజు నైట్ స్వామివారు ఊరేగింపుగా వస్తారు. తిరునాళ్ళు మొత్తం 4 days అన్నమాట. తిరునాళ్ళలో 4 days వీడియో రికార్డ్ చేశాను. ఈ 4 days లో వచ్చిన స్వామివారిని ఈ వీడియోలో పెడుతున్నాను, చూడండి. నైట్ అయిపోయింది. ఈ రోజు నైట్ స్వామివారు వస్తారనమాట. ఫస్ట్ డే. అసలు తిరునాళ్ళ హైలైట్ మాత్రం ఈ టపాసులే అండి. చూడండి ఎంత బాగున్నాయో. నిద్రని కూడా పోగొట్టేస్తాయి ఈ టపాసులు. Third day. Fourth day. సో లాస్ట్ రోజు 4th డే. ఈరోజు సీతారామ లక్ష్మణులు ఊరేగింపుగా వస్తారు. గుర్రం కూడా వచ్చింది. గుర్రం చూడండి ఎలా వెళ్తుందో.
ఈ నైట్ టైం ఈ పూలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో, భలే ఉన్నాయి కదా నైట్ టైం ఈ పూలు. ఇప్పుడిప్పుడే పూస్తూ ఉన్నాయి. ఈ నైట్ టైంలో ఈ పూలను చూస్తుంటే అచ్చం స్టార్స్ లాగా ఉన్నాయి. సో అదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.